దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN.1తో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేస్తుంది. కేంద్ర హెచ్చరికతో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. మరోవైపు కరోనా చికిత్సలు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించామంటున్న గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావుతో మా కరెస్పాండెంట్ కుమార్ ఫేస్ టు ఫేస్. మరోసారి కరోనా అయితే విజృంభిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1800 పైగా కేసులు అయితే నమోదయ్యని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై ప్రతి రాష్ట్రంలోని ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్రంకి వచ్చేసరికి ఏదైతే కరోనా పేరు చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది గాంధీ హాస్పిటల్. ప్రస్తుతం మనతో పాటు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు J1 వేరియంట్ అని కొత్త సబ్ వేరియంట్ అయితే వచ్చింది. దీని ఎలా ప్రభావితం ఉంటుంది మొత్తం? ఈ JN.1 అనేది సబ్ వేరియంట్. ఇంతకుముందు మనం చూస్తున్న ఒమిక్రాన్ BA ఈ 2.8 వేరియంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సబ్ వేరియంట్ ఇది. సో అది కేరళలో పెరుగుతుంది అని మనము అలర్ట్ మాకు రావటం జరిగింది. సో పక్క రాష్ట్రాలైన మనం కూడా అలర్ట్గా ఉండాలని వచ్చింది. కానీ ఇటువంటి కేసులు ఇప్పటివరకు మనకు తెలంగాణలోనైతే ఏమీ రికార్డ్ కాలేదు. ఇన్ జనరల్ ఇప్పుడు పాండమిక్ పోయాక మనకి కోవిడ్ కేసులు ఎండమిక్ అయిపోయాక అప్పుడప్పుడు కేసులు వస్తుంటాయి. వీక్లో 1-2 కేసులు అట్లా వస్తుంటాయి. దానికోసమనే మేము ఇదివరకు ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అప్పుడు చూసిన ఐసోలేషన్ వార్డ్స్లో ఒక వార్డుని మనం అట్లనే ఉంచుకోవటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే గాంధీ హాస్పిటల్లో కోవిడ్కి సంబంధించిన ఏ కేసులు లేవు. మన రాష్ట్రంలో కూడా రికార్డ్ అయిన సందర్భం అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఇప్పటికి మనం 3 వేవ్స్ అయితే చూసాం. ఇది J1 ఈ సబ్ వేరియంట్కి సంబంధించి లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి? అన్ని కోవిడ్ వేరియంట్స్ కూడా ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయి ఇప్పటివరకు అయితే. ఈ కాఫ్, కోల్డ్, ఫీవరు, ఈ తుమ్ములు రావటము, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఇవన్నీ కూడా అన్ని వైరల్ ఇల్నెస్ లాగానే ఇదివరకు ఉన్న కోవిడ్ డిఫరెంట్ వేరియంట్స్లో ఉన్నలాగానే దీనికి కూడా ఉన్నాయి. కానీ దీనికి సపరేట్ లక్షణాలు అట్లయితే ఏమి లేవు. కాకపోతే ఇట్లా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి పోతే అక్కడ దానికి సంబంధించిన టెస్టులు చేస్తారో అది కోవిడా నాన్ కోవిడ్ ఇల్నెసా కూడా చూస్తారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకొని ఆ స్ప్రెడ్ని మనం ఆపచ్చు. ఇప్పుడు ఈ సబ్ వేరియంట్కి ప్రజలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇదివరకు మనం కోవిడ్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నామో దీన్ని కూడా అటువంటి ప్రికాషన్సే తీసుకోవాలి. దాంట్లో మనం ముఖ్యంగా మనం చూసుకున్నది 3. ఒకటి, మనము ఈ క్రౌడ్ ప్లేసెస్లోకి పోకుండా, తర్వాత ఈ సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్ అందులో. దాని తర్వాత హ్యాండ్ హైజీన్, చేతులను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతుల నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చేతులను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. దాని తర్వాత ఎవరైతే ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయో, అంటే ఈ దగ్గులు కానీ, తుమ్ము కానీ, లేకపోతే ఈ ఫీవర్, బాడీ పెయిన్స్ ఇట్లా ఉన్నవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఐసోలేట్ అయిపోయి మాస్క్ పెట్టుకోవాలి. తర్వాత ఎవరైతే రిస్క్ గ్రూప్ ఉంటారో, అంటే పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఇమ్యూన్ సపరేషన్ ఉన్నవాళ్ళు, వీళ్ళు డెఫినెట్గా జనాల్లోకి పోయేటప్పుడు మాస్క్ ధరించాలి. సో ఇటువంటి కేర్ తీసుకుంటే మనము ఈ స్ప్రెడ్ ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఇప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద అయితే అప్రమత్తం అయ్యారు. ఇప్పుడు ఒకవేళ కేసులు కనుక నమోదైతే దానికి సంబంధించిన టెస్ట్కి కిట్స్ అవన్నీ ఎప్పుడు అరేంజ్గా ఉన్నాయి? మొత్తం టెస్ట్కి సంబంధించిన కిట్స్ కానివ్వండి, లేకపోతే ట్రీట్మెంట్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ డాక్టర్స్ కావాల్సిన పీపీ కిట్స్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి, లేకపోతే గ్లౌస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి. ఆ రకంగా మేము అప్రమత్తంగానే ఉన్నాము. దాని తర్వాత ఇప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ ఇంతకుముందు మనకి కోవిడ్లో ఏవైతే ఉన్నాయో దానికి ఎప్పుడైనా కానీ మామూలుగా మాకు అప్పుడప్పుడు కేసులు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఒక వార్డుని అయితే మనం ఐసోలేషన్ వార్డుగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదే వార్డు ఉంది. కానీ ఇప్పుడు స్పెషల్గా దీనికోసం అంటూ మనం సపరేట్గా వార్డ్స్ని క్రియేట్ చేసిందంటూ ఏమీ లేదు. కాకపోతే మనకున్న ఐసోలేషన్ వార్డు సరిపోతుంది. ఇప్పటి వరకైతే ఏమీ కేసులు లేవు కాబట్టి అందుకనే ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనము ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, ఈ రెస్పిరేటరీ హైజీన్ ఏదైతే మనం పాటిస్తామో అప్పుడు ఇటువంటి వేవ్స్ ఏవి కూడా మన రాష్ట్రాన్ని తాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా స్ప్రెడ్ని మనం డెఫినెట్గా ఆపచ్చు. ఇప్పుడు రానున్న రోజుల్లో అయితే మొత్తం అన్ని పండుగ సీజన్లే, క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ప్రజలు కూడా ఒక చోట గుమ్ముగూడే పండుగ లాంటివి. ఇప్పుడు ఈ పండుగల వల్ల జనాలు గుమ్ముగూడంతో ఈ J1 వేరియంట్ ఎంత పర్సంటేజ్ వరకు వ్యాపించే అవకాశం ఉంది?
అంటే ఈ JN1 వైరస్ అనేది ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉంది, ఇన్ఫెక్టివ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు మామూలుగానే కోవిడ్ అంటేనే వేరే ఇల్నెస్కి దీనికి సమ్ డిఫరెన్స్ ఏముందంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే వైరస్ ఇది. సో విత్ ఇన్ నో టైం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ జనసమ్మర్దం ఉన్న ప్లేసుల్లో మాస్క్ ధరించుకొని మనము ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం అటు పండుగలు చేసుకోవచ్చు, ఇటు ఈ వ్యాధిని కూడా వ్యాప్తి కాకుండా చూసుకోవచ్చు. ఇప్పటివరకు ఇది సమ్మర్లో మాత్రమే తీవ్రంగా ప్రభావం అయితే చూపించింది, కానీ ఈసారి వింటర్ సీజన్లోనే స్టార్ట్ అయింది. ఇది ఎలా ఉంది? బేసిక్గా ఏ వైరస్లైనా కూడా వింటర్ సీజన్లోనే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వింటర్ సీజన్లో వైరల్ ఇల్నెస్లు ఎక్కువ ఉంటాయి. అది ఎక్కువ రెస్పిరేటరీ వైరస్ ఎక్కువ వింటర్ సీజన్లోనే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత సీజన్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ వేవ్ కానివ్వండి, సెకండ్ వేవ్ కానివ్వండి, అవి సమ్మర్లోనే మొదలై సమ్మర్లోనే చాలా బాగా ఎక్కువ వాటి తీవ్రత తరం చూపించాయి. ఇప్పుడు ఈ వింటర్లో వచ్చింది కాబట్టి ఈ వింటర్లో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ వింటర్ అని కాదు కానీ డెఫినెట్గా ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ మనం తుమ్ముల ద్వారానే దగ్గు ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ను రాకుండా చూడొచ్చు, వచ్చినా కూడా స్ప్రెడ్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కరోనా వేవ్ వచ్చినా సరే తగు జాగ్రత్తలు తీసుకోవడానికి గాంధీ హాస్పిటల్ అయితే పూర్తిగా రెడీగా ఉంది. అలాగే ఒకవేళ ఇప్పుడు వచ్చే రోజుల్లో పండగలు ఉన్న నేపథ్యంలోని ప్రజలు కూడా ఏదైతే ప్రికాషన్స్ తీసుకొని తగు జాగ్రత్తలు పాటిస్తే ఈ కరోనా వ్యాపించే అవకాశం అయితే లేదు.